వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్డేట్ అనేటువంటిది ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీబీటీ పథకాలపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. సో దీనివైపు మనకు అపోజిషన్ పార్టీ వాళ్ళు అనేక సంచలనమైన నిర్ణయాలు అయితే వెలువరిచారు. అంటే మనకు టీడీపీ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద మనకు పలు ఆంక్షలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో ఈ యొక్క డీబీటీ పథకాల మీద ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 14వ తేదీన నిధులు విడుదల చేసుకోవచ్చని చెప్పినా కూడా మనకు ఉల్కు పలుకు లేదని జగన్ సర్కార్పై మండిపడడం అయితే జరిగింది. అంటే మనకు పలు ఆంక్షలు అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో యాక్చువల్గా మనకు హైకోర్టు అనేటువంటిది 10వ తేదీన విడుదల చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించినా కూడా మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ యొక్క పథకాలపై ఈసీ అనేటువంటి వారు మనకు ఎన్నికల కమిషన్ లేఖ అయితే రాయడం అయితే జరిగింది. ఎన్నికల ముందు రోజున పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి విడుదల చేసుకోవడానికి కుదరదంటూ సో మనకు లేఖ అనేటువంటిది రాయడంతో సో మనకు ఆ 10వ తేదీన మనకు నిధులు అనేటువంటివి విడుదల చేయలేదు. సో ఇకపోతే ఆ 2 రోజులు మనకు ఎన్నికలు అనేటువంటివి ముగిసిన తర్వాత ఈ యొక్క పథకాలకు డీబీటీ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి విడుదల చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించింది. అంటే మనకు 14వ తారీఖున ఆ రోజు నుంచి ఈ యొక్క పథకాలకు సంబంధించి నిధులు అనేటువంటి విడుదల చేసుకోవడానికి అయితే వెసులుబాటు అయితే కల్పించడంతో అయినా కూడా విడుదల చేయలేదంటూ అనేక ఆంక్షలు అయితే రావడం అయితే జరిగింది. అయితే మనకు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపల కంప్లీట్గా అయితే విడుదల చేస్తారో కన్ఫామ్గా విడుదల చేస్తారు. ఒకవేళ విడుదల చేసినట్లయితే ముందుగా ఏ జిల్లాల వరకు అయితే విడుదల చేసే అవకాశం ఉంటుంది మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు వచ్చేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనం చూసుకున్న విధంగానే 14వ తారీఖు నుంచి నిధులు అనేటువంటి విడుదల చేసుకొని చెప్పినా కూడా మనకు ఉలుకు పలుకు లేదని జగన్ సర్కార్పై మండిపడ్డారు జనాలందరూ కూడా. ఇప్పటి వరకు మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు అనేటువంటిది జమ కాలేదంటూ చాలా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి ఇప్పటి వరకు కూడా జమ కాలేదంటూ మండిపడుతున్నారు. ఒకవైపు జనాలు, ఒకవైపు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఈ యొక్క పథకాల మీద మండిపడుతూ ఉన్నారు. సో అయితే మనకు హైకోర్టు వెసులుబాటు కల్పించిన విధంగానే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మనకు 14వ తారీఖు నుంచి నిధులు అనేటువంటివి విడుదల చేయాలి కదా అంటూ ప్రజలందరూ కూడా చాలా ఆందోళన అయితే చెందుతున్నారు. సో 10వ తేదీన విడుదల చేయలేదు. ఆ రోజు మనకు ఎన్నికల కమిషన్ అడ్డుపడడంతో ఆ రోజుని విడుదల చేయలేదు. సో ఇకపోతే మనకు 14వ తారీఖు నుంచి అయితే పర్మిషన్ ఇచ్చింది కదా, ఆ రోజు నుంచి అయితే అందరి ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇంచుమించుగా మనకు ఈ యొక్క 4,000 కోట్ల రూపాయలు మొత్తంగా అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు బట్ నిన్నటి రోజు నుంచి అయితే స్టార్ట్ చేయలేదు ఈ యొక్క నిధులు అనేటువంటివి. ఒకవేళ మనకు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మనకు పలు జిల్లాల్లో అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క డీబీటీ పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడత నిధులు అనేటువంటివి ఈ ముఖ్యమైన జిల్లాల్లో అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా వాటి గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాము. 1 బై 1 అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ జిల్లాల వారికి అయితే ముందుగా విడుదలవుతాయి అనేటువంటి దాని గురించి. దీనితో పాటుగా ఏ బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్న వారికి, నెక్స్ట్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో ఏం చేసి పెట్టుకున్న వారికి ముందుగా ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది జమ కావడం అయితే జరుగుతుంది. ఈ విషయం కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే మనము కాకినాడ సిటీ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి 1,00,000 మంది మహిళల ఖాతాల్లోకి 190 కోట్ల రూపాయలు నిధులు అనేటువంటివి విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా శ్రీకాకుళం పాత బస్టాండ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి 1,77,000 మంది మహిళల ఖాతాల్లోకి ఇంచుమించుగా 332 కోట్ల నిధులు వారి ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి. ఆ ఏరియాలో ఎవరైనా ఉన్నట్లయితే చెక్ చేసుకుంటూ అయితే ఉండండి ముందుగా అయితే మనకు. సో నెక్స్ట్ అదేవిధంగా తిరుపతి అర్బన్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి 1,12,000 మంది మహిళల ఖాతాల్లోకి 210 కోట్ల రూపాయల నిధులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. మిగిలిన పథకాలకు సంబంధించి కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా అయితే చెప్తున్నాను, చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. సో నెక్స్ట్ ఇకపోతే విజయనగరం అర్బన్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి 1,43,000 మంది మహిళల ఖాతాల్లోకి 268 కోట్ల రూపాయల నిధులు ఆ ఏరియాలో ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అక్కడ ఎవరైనా ఉన్నట్లయితే చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. ఇకపోతే రాజమహేంద్రవరం సిటీఆర్ఏ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి 85,000 మంది మహిళల ఖాతాల్లోకి మనకు ఇంచుమించుగా 159 కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి.
ఆ ఏరియాలో ఉన్నటువంటి మహిళలందరి ఖాతాల్లోకి ఈ నిధులు అనేటువంటివి జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ ఎవరైనా ఉన్నట్లయితే చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. సో నెక్స్ట్ అదేవిధంగా బాపట్లలో చూసుకున్నట్లయితే మనకు ఇంచుమించుగా 88,000 మంది మహిళల ఖాతాల్లోకి 165 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. ఆ ఏరియాలో ఎవరైనా ఉన్నట్లయితే డబ్బులు అనేటువంటిది చెక్ చేసుకుంటూ అయితే ఉండండి. మీ ఖాతాల్లోకి పడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రాయచోట్లో చూసుకుంటే 80,000 మంది మహిళల ఖాతాల్లోకి ఇంచుమించుగా 150 కోట్ల రూపాయలు నిధులు విడుదల కాబోతున్నాయి. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు నియోజకవర్గాల వారికి అయితే వారి ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి. రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, మదనపల్లి, పీలేరు, తంబలపల్లి ఈ విధంగా అయితే ఈ ఏరియాలో కూడా నియోజకవర్గాల్లో నిధులు అనేటువంటివి విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇకపోతే పాడేరులో చూసుకుంటే 53,000 మంది మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేత పథకం 4వ విడత నిధులు 100 కోట్ల రూపాయలు అనేటువంటిది అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అక్కడ ఆల్రెడీ చెక్లు కూడా పంపిణీ చేసేసారు కదా. సో ఇక మనకు లేట్ అయ్యేది నిధులు మాత్రమే, విడుదల చేసేది మాత్రమే. అదేవిధంగా అనంతపురం అర్బన్ ఏరియాలో కూడా మనకు ఈ యొక్క చేయుత పథకం నిధులు అనేటువంటివి అయితే జమ కాబోతున్నాయి. ఇకపోతే చివరిగా చూసుకుంటే ఆత్మకూర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి 1,00,000 మంది మహిళల ఖాతాల్లోకి 2,000 మంది మహిళల ఖాతాల్లోకి ఇంచుమించుగా మనకు 50 కోట్ల రూపాయలు అనేటువంటిది వారి ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి. ఈ విధంగా మనకు ముందుగా ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ ఖాతాల్లోకి అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే మెసేజ్ చేసి తెలియచేయండి. సో ముందు మిగిలిన జిల్లాల వారు ఎవరికైతే విడుదల కాలేదో, అంటే ఎవరి పేర్లు అయితే రాలేదో ఆ యొక్క పేర్లకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.